టోటలీ ఫెయిల్డ్ అక్కడ. ఇప్పటి వరకు ఒక్క రూపాయి సర్పంచుల బిల్లులు కాదు కదా, అట్లీస్ట్ పంచాయతీలకు ఇవ్వాల్సినటువంటి ఏవైతే నిధులు ఉన్నాయో ఇవి కూడా పంచాయతీకి ఇవ్వాల్సిన ఫండ్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. గ్రామాల్లో ఏది కూడా చక్కగా జరుగుతలేదు అసలు చెప్పాలంటే. ఓకే, సో ఇట్లా ఇవన్నీ ఎందుకురా నాయన, ఇప్పుడు మళ్ళా ఈ పార్టీకి సపోర్ట్ చేసుడు, ఆ పార్టీకి సపోర్ట్ చేసుడు, ఫుల్ డబ్బులు ఎక్కువైపోతే ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి సర్పంచులందరినీ చాలా గ్రామాలు ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. ఎస్, పలానా నువ్వు ఇది ఖర్చు పెడతావు కదా, ఇగో ఈ గ్రామానికి జేపీ, నువ్వే సర్పంచ్ పో అని చెప్పి ఏకగ్రీవంగా వేస్తున్నారు. సో ఏకగ్రీవంగా రేవంత్ రెడ్డి కూడా షాక్ అవుతున్నాడు. రేవంత్ షాక్స్, గ్రామాలు రాక్స్ అన్నట్టు అయిపోయింది పరిస్థితి. అంటే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో ఎట్లాగో ఇండివిజువల్ సింబల్స్ అనేవి ఉంటాయి, కానీ పార్టీలు మద్దతు తెలుపుతాయి. అంటే కాంగ్రెస్ తరపున ఈ సింబల్ నువ్వు నించో, ఇగో బీఆర్ఎస్ తరపున ఈ సింబల్తో నువ్వు నించో, ఇగో బీజేపీ తరపున ఈ సింబల్తో నువ్వు నించో, లేకపోతే ఇగో ఇండిపెండెంట్, ఇగో ఆల్రెడీ వేరే సింబల్స్ ఉంటాయి. సో పార్టీలు మద్దతు వలుకుతాయి అన్నట్టు. దాని తర్వాత ఏమైతాయి, ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు అయినప్పుడు ఇక మళ్ళీ సర్పంచులు కలిసి ఒక ఎంపీటీసీని ఒక పార్టీ తరపున వీళ్ళు నామినేట్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఒక ప్రక్రియ. అందుకని ఇప్పటి నుంచే పార్టీలన్నీ కుస్తీలు పడతాయి. వీళ్ళు పోటీ చేసేది వేరే వేరే సింబల్స్తో అయినా మద్దతు పార్టీల తరపు నుంచి తీసుకుంటారు అన్నట్టు, బీఆర్ఎస్, బీజేపీ అని, కాంగ్రెస్ అని. సో తర్వాత పార్టీలకి మారిపోతారు. సో డెఫినెట్గా ఏముంది, గ్రామ పంచాయతీలలో మొత్తం కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్నది బరాబర్, ఇది అందరికీ తెలిసిన విషయమే. విచ్చలవిడి విపరీతమైనటువంటి వ్యతిరేకంతో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కొనసాగుతున్నది. మైకులు పెడితే బండబూతులే తక్కువ, ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఫీల్డ్లో లేరు, కలెక్టర్లు ఎవరు కూడా ఫీల్డ్లో లేరు, రైతుల సాధక బాధకాలు పట్టించుకునేటువంటి నాదుడు లేడు. కట్ అయిపోయినటువంటి రోడ్స్, మొన్న చూసినాం ఒక తాండా దగ్గర రోడ్ వేస్తే అక్కడ ఒక వ్యక్తి, దయచేసి ఆ లింక్ మన దాంట్లో కూడా పెట్టినాం కదా, ఒకసారి ఉంటే చూపియండి, పెట్టండి గ్రూప్లో. సో ఆ రోడ్డు మొత్తం పీకి చూపిస్తున్నాడు. అంటే ఎంత దరిద్రంగా ఆ కాంట్రాక్టర్ రోడ్ వేసిండు అనేది క్లియర్గా తీసుకొచ్చి చూపిస్తాడు.